పౌలు దేవుని పని కొరకు ఎట్లా కష్టపడ్డాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే చూడండి, కొలస్సీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక, కొలస్సీలకు రాయబడిన పత్రిక, కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మొదలైన వాటి ఎందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేయుచున్నాను. ఇక్కడ మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయంలో సంతోషించు. మీ కొరకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను శ్రమను అనుభవిస్తున్నాను. కొలస్సీ సంఘానికి ఎందుకొరకు అని అంటే, కొలస్సీ సంఘంలో అతి భక్తి అయిపోయింది. అతి దేవతారాధన యందు, దేవదూత ఆరాధన యందు నిష్ఠగలిగినటువంటి వారుగా వీరు ఉంటూ ఉన్నారు. అంతేకాక శిరస్సును హత్తుకొనకుండా ఉంటూ ఉన్నారు. ఇంకా నిరంతరమైన తత్వజ్ఞానం వైపు తిరిగారు. 8వ వచనంలో చూస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వజ్ఞానం చేత మిమ్మల్ని స్థిరపట్టుకొని పోవారు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తును విడిచిపెట్టి యేసుక్రీస్తులో దేవత్వం సంపూర్ణంగా ఉంది. అయితే నిరంతర తత్వం లోకాచారం, అంతేకాకుండా పండుగలు 16 అన్నపానముల విషయంలో, పండుగ అమావాస్య విషయాలలో తీర్పు తీర్చని అంటుంది. ఇది సమస్య. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన పండుగ. వీటిని అనుసరిస్తూ ఉంటున్నారు. విశ్రాంతి దినము, అమావాస్య ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ రోజులలో కూడా కొందరు మేము విశ్రాంతి దినమున స్వస్థత చేస్తాం అని రకరకాలుగా మాట్లాడేవారు. ఇవన్నీ కూడా క్రీస్తు నుండి దూరపరుస్తాయని చెప్పి వారి కొరకు నేను శ్రమ పడుతున్నాను. ఏ విధంగా? క్రీస్తు ఏ విధంగా అయితే సంగమము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో క్రీస్తు చాలా శ్రమ పడ్డాడు. ప్రియులారా, పౌలు ఇంతవరకు క్రీస్తు యొక్క పవిత్రతను, భక్తిని అనుసరిస్తూ వచ్చిన విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు దేవుడు చెప్పిన పనిని లేదా ఆయన చేయడానికి వచ్చిన పనిలో ఏ విధంగా శ్రమ పడ్డాడో, వాటిని ఇంకా ఏమైనా కొదవగా ఉంటే వాటిని తీర్చడానికి నేను శ్రమ పడుతున్నాను. క్రీస్తు సంఘం కొరకు శ్రమ పడ్డాడు. తన ప్రాణం ఇచ్చి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, మరి ఆ హెబ్రీ పత్రికలో